మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ సభల్ని నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడారు. టీచర్స్ అందరూ వచ్చారు. వారందరికీ వచ్చిన వారికి ఓడీగా అనుమతి ఇమ్మన్నారు. తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఓడీగా ట్రీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే మన మిత్రులైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు, శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలను చూసినప్పుడు శ్రీనివాస్ గారు అయితే చాలా బాధ్యతగా మాట్లాడుతూ, నేను డబ్బులు అడగను కానీ భాషను ప్రమోట్ చేయడానికి సహకరించమని కోరారు. మనమందరం కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవుతాం. ఓసారి మన పండుగల్ని బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అందరం సిటీలకే పరిమితమయ్యేవారం. ఒక సింపుల్ నిర్ణయం, మా మిస్సెస్ అయితే లేదు మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం, సంక్రాంతికి విధిగా అందరం ఊరికి వెళ్ళాలి, మనం అందరికి ఊరికెళ్ళి వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని గడచిన 20 సంవత్సరాలుగా సంక్రాంతి వస్తే మా బంధువులంతా కలిసి నారావారిపల్లికి వెళ్తాం. ఈ సంవత్సరం కూడా నారావారిపల్లికి వెళ్తున్నామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు ప్రారంభించి సిటీలో ఉండే వాళ్ళందరూ పల్లె బాట పట్టే పరిస్థితికి వచ్చారు. మనం ఒక ఆదర్శంగా ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా ఇది అవుతుంది. మనం తెలుగు పండుగలను జరుపుకోవాలి, భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి, కళాకారులను ప్రోత్సహించాలి. తప్పకుండా భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, నాటకాలు కానీ పద్యాలు కానీ కవులను కానీ మన వారసత్వ సంపద అయినటువంటి కల్చరల్ సంపదని కాపాడుకుంటాం.